మీకు ఈరోజు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాను. తిరుపతి జిల్లా నాగులాపురం. కృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తి కృష్ణదేవరాయల తల్లిగారు పేరు పైన వచ్చినట్టు ఈ నాగులాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి యొక్క గుడి ఉంది. దీని యొక్క ప్రత్యేకత మార్చి 26, 27, 28 తేదీలలో సూర్యుని యొక్క కిరణాలు నేరుగా స్వామివారి యొక్క మత్స్యం ఏదైతే మత్స్యావతారంలో ఉన్నటువంటి మత్స్యం పైన పడుతుంది. రెండో రోజు నాభి పైన పడుతుంది. మూడో రోజు కిరీటం పైన పడుతుంది. ఇక్కడ పడిన ప్రతిసారి విస్తరణ కానీ అక్కడికి ఇక్కడికి పోవడం లేదు. ప్రతి సంవత్సరము అదే సమయంలో అదే స్థలంలో అదే విధంగా పడుతుంది. తర్వాత భూమి అక్షము వంగి ఉన్న కారణం చేత మళ్ళీ సెప్టెంబర్ పడుతుంది. కానీ దాని గురించి విశేషంగా ప్రాధాన్యం లేదు. కానీ కొల్హాపురిలో మాత్రము ఇదే విధంగా మా లక్ష్మీమాత పైన జనవరి 21, సెప్టెంబర్ 21 2 సార్లు కూడా పాదాలపైన, నాభిపైన, తర్వాత శిరస్సు పైన పడడం అనేది మనం విశేషంగా చూడవచ్చు. ఇది భారతదేశంలో నిర్మాణ కౌశల్యానికి ప్రతీక. ఇక్కడ శిల్పకారులు ఎంతో గొప్ప శిల్పకారులు అనే విషయాన్ని ప్రపంచంలో ఎక్కడ కానీ వీరికి సాటి అయిన వారు లేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.